లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలకు విరాళాలు ఇచ్చిన నేతలకు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసులు అందుకున్న నేతలందరినీ ఢిల్లీకి రమ్మని అధిష్టానం ఆదేశించడంతో కొందరు నేతలు నిన్నే హస్తిన చేరుకున్నారు. మిగిలిన నేతలంతా ఇవాళ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లిన నేతలంతా మధ్యాహ్నం ఆడిటర్లతో సమావేశం కానున్నారు. అయితే కేసు పూర్వాపరాల గురించి చెప్పడానికే ఢిల్లీకి పిలిపించినట్టు అధిష్టానం చెబుతోంది. ఢిల్లీకి వెళ్లిన వారిలో మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ అన్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలకు విరాళాలు ఇచ్చిన నేతలకు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసులు అందుకున్న నేతలందరినీ ఢిల్లీకి రమ్మని అధిష్టానం ఆదేశించడంతో కొందరు నేతలు నిన్నే హస్తిన చేరుకున్నారు. మిగిలిన నేతలంతా ఇవాళ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లిన నేతలంతా మధ్యాహ్నం ఆడిటర్లతో సమావేశం కానున్నారు. అయితే కేసు పూర్వాపరాల గురించి చెప్పడానికే ఢిల్లీకి పిలిపించినట్టు అధిష్టానం చెబుతోంది. ఢిల్లీకి వెళ్లిన వారిలో మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. నాగేందర్, చెప్పండి. నేషనల్ హెరాల్డ్ కేసులో టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేతలంతా ఢిల్లీ చేరుకున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి విషయంలో మనీ లాండరింగ్ జరిగిందంటే కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని సైతం ఇప్పటికే ఈడీ విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా ఈడీ సంబంధించినటువంటి నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారందరికీ కూడా, కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వాటిలో ముఖ్యంగా మాజీ మంత్రులైనటువంటి రేణుకా చౌదరితో పాటు మరొకవైపు సుదర్శన్ రెడ్డి, మరొకవైపు కొంతమంది నేతలు గీతారెడ్డితో పాటు మరొకవైపు గాలి అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలందరికీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం వారందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనమైతే ఈరోజు ఉదయం మరికొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీరందరితో కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఎవరెవరైతే ఈడీ నోటీసులు జారీ చేశారో వారందరితో కూడా ఢిల్లీలో అధిష్టాన పెద్దలంతా కూడా సమావేశం కాబోతున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఈ నేతలందరితో పాటు మరొకవైపు ఆడిటర్లతో కూడా కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఒకవైపు రాహుల్ గాంధీతో పాటు మరొక వైపు సోనియా గాంధీని విచారించినటువంటి నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నింటినీ కూడా ఈ నేతలందరికీ కూడా అధిష్టాన పెద్దలంతా కూడా వివరించబోతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరిపైన కూడా కేసులు బనాయిస్తుందంటూ కూడా
వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలకి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారందరికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా కొంత ఇప్పటికే ఢిల్లీకి చేరినటువంటి నేపథ్యంలో కొంత ఈడీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ నేతలందరితో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆడిటర్లతో పాటు కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలపైన వారందరికీ కూడా వివరించబోతున్నారని చెప్పాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.